అస్మద్గురుభ్యో నమః. కులట స్త్రీలు బ్రహ్మహత్యాపాతకము, శ్రీహత్యాపాతకము కలిగిన మానవుడుకి కలిగిన దోషములను ఎలా పరిహారం చేసుకోవచ్చు అనే విషయాన్ని నరోత్తముడు తన సందేహము భగవంతుని ముందు పెట్టాడు. అప్పుడు భగవానుడు దానికి కూడా పరిష్కార మార్గం ఉన్నది, వారు కూడా ఉత్తమ సంస్కారం కలిగి సద్గతులను పొందే మార్గం ఉన్నది అని చెబుతూ పద్మపురాణంలోని సృష్టిఖండం 49వ అధ్యాయము 50 నుండి 56 శ్లోకాలలో భగవానుడు వివరించాడు. యో వై గృహాశ్రమం త్యక్త్వా మచ్చిత్తో జాయతే నరః నిత్యం స్మరతి గోవిందం సర్వపాపక్షయో భవేత్. బ్రహ్మహత్యాయుతం తేన కృతం గుర్వాంగనాగమః శతం శతసహస్రం చ శైష్ఠీమద్యస్య భక్షణం స్వర్ణాదేరార్హణం చైవ తేషాం సంసర్గ కశ్చిరం ఏతాన్యన్యాని పాపాని పాతకాని మహాంతి చ అగ్నిం ప్రాప్య యదా స్థూలం తృణమాసు ప్రణశ్యతి తస్మాన్నామ గోవిందం శ్రుత్వా పూతో భవేన్నరః. యో వా గృహాశ్రమే తిష్టేన్నిత్యం గోవింద ఘోషణం కృత్వా చ పూజయిత్వా చ సా పాపాత్ సంసరో భవేత్. భాగీరథీ తటే రమ్యే ఖగస్య గ్రహణే శివే గవాం కోటి ప్రదానేన యత్ఫలం లభతే నరః తత్ఫలం సమవాప్నోతి సహస్రం చ అధికం చయేత్. గోవింద కీర్తనే త్రాత మత్పురే చ అక్షయం వసేత్. గృహస్థ ఆశ్రమము పరిత్యజించి నిరంతరము నాయందే మనస్సును లగ్నం చేసి దినదినము నా గోవింద నామాన్ని ఎవడు స్మరణ చేస్తూ ఉంటాడో వాని పాపాలు అన్నీ చెల్లిపోతాయి. అనగా అతడు చేసిన వేలాది బ్రహ్మహత్య మహాపాతకాలు, మహాదోషాలు, లక్ష్యమారులు చేసిన మధుమాంస సేవనం వలన సంక్రమించిన మహాపాపాలు, బంగారం దొంగిలించడం, అట్టి పాపాలు చేసిన వారితో సంబంధం కలిగి ఉండడం వలన సంక్రమించిన పాతకాలు, ఇవిగాక ఇతరములైన మహాపాపాలు ఏవేవి ఉన్నాయో అవి అన్నీ కూడా భగవన్నామ స్మరణంతో చేయడం వలన అగ్ని యొక్క సంపర్కం చేత దూది రాశి క్షాణంలో ఎలా భస్మీపటమవుతుందో అలా నశించిపోతాయి అని విష్ణుదేవుడు నరోత్తమునికి చెప్పిన ప్రాయశ్చిత్త పరిహారం పాపభూయిష్ట జన్మ గడిపిన వారికి. అయితే ఒక విషయం మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఏమంటే ఎన్ని ఘోర పాపాలు చేసినా పోగొట్టుకోవడానికి భగవన్నామం అనే సాధనం ఉంది కదా అన్న ధీమాతో ఇచ్చ వచ్చిన విధంగా పాపాలు చేస్తూ ఉంటే వాని పాపాలను మాత్రము భగవన్నామము హరించదు. ఒకసారి తెలియక చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, ఇక ఎన్నటికీ చేయను అనుకొని గోవిందనామ స్మరణ చేసిన వాడికి ఆ ఫలితము దక్కుతుంది. అలా కాదని ఇలా వ్యతిరేకంగా మనస్తత్వంతో భావిస్తే అతడు గోవిందనామ చేసినా, భజన చేసినా, పూజలు చేసినా, అభిషేకాలు చేసినా, ఏమి చేసినా ఆ ఫలితం అతని పాపాలు నశించవు, పాపకర్మలు క్షీణించవు అని చెబుతున్నారు. అట్లు కాక మానవుడు గోవిందనామ సంకీర్తనము, గోవింద పూజనము చేసుకుంటూ గృహస్థ ఆశ్రమంలోనే ఉన్నను వాడు కూడా పాప విముక్తిని పొందుతాడు. పాపాత్ముడైనప్పటికీ ఇంటినందే ఉండి భగవన్నామ సంకీర్తన, పూజ, సేవా కార్యక్రమంలో ఉంటే పశ్చాత్తాపం వల్ల అతనికి సద్గతులు ప్రాప్తిస్తాయి అని చెప్పారు. గంగా తీరంలో పరమ పవిత్రమైన చంద్రగ్రహణ కాలంలో కోట్ల కొలది గోవులను దానం చేస్తే ఏ ఫలితం ప్రాప్తిస్తుందో దానికంటేనూ 1000 రెట్లు ఎక్కువ ఫలితం గోవిందనామ సంకీర్తనం వలన ప్రాప్తిస్తుంది. అలా సంకీర్తనం చేసిన వారు నా వైకుంఠ ధామంలో శాశ్వత నివాసాన్ని పొందుతారు అని భగవంతుడు నరోత్తమునికి చెప్పిన విశేషం. పురాణాలలో వర్ణించబడిన నా చరిత్రను ఆలికించినవాడు నాతో సమానత్వాన్ని పొందుతాడు. పురాణంలోని గాథను ప్రవచించినవాడు నా సాహిత్యాన్ని పొందుతాడు. కాబట్టి నిత్యము పురాణ శ్రవణం చేస్తూ ఉండాలి. పురాణము అంటే ధర్మాల ప్రోవు. బ్రాహ్మణోత్తమ, నరోత్తమ, ఇప్పుడు నేను నీకు సతీమ తల్లులైన శ్రీలయందు ఉండే ఉత్తమ లక్షణాలను వివరిస్తున్నాను విను. సతీమ తల్లి
వంశము పరిశుద్ధమవుతుంది. అందు సర్వదా మహాలక్ష్మి నివసిస్తూ ఉంటుంది. సతీమ తల్లి అయిన ఆమె యొక్క పితృకులానికి భర్తృకులానికి ఆమె భర్తకు కూడా అంతకు ముందు స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఆదిలో పుణ్యపాప మిశ్రమంగా ఉండే కర్మలతో కాలం గడిపి అనంతర కాలమందు పతివ్రతలుగా మారిన స్త్రీలకు కూడా నా లోకం ప్రాప్తిస్తుంది. త్రాగుబోతూ బ్రహ్మహత్యలు గావించినవాడు, అనేక విధాలైన పాపాల భారంతో కుంగుతూ ఉన్నవాడైన భర్తను తిరస్కరించకుండా అనుగమనం చేసిన స్త్రీ తనతో పాటు తన భర్తను కూడా పాపవిముక్తిని చేసి స్వర్గానికి కొనిపోతుంది. తన భర్త మరణించటతోడనే ప్రాణపరిత్యాగం చేసిన స్త్రీకి స్వర్గప్రాప్తి తథ్యము. పతిని అనుగమించిన స్త్రీ మానవుని శరీరంలో ఎన్ని రోమాలు అంటే 3.5 కోట్లు 3,50,00,000 ఉంటాయి. అన్ని సంవత్సరాల వరకు స్వర్గలోక నివాస సౌభాగ్యాన్ని పొందుతుంది. భర్త దూరదేశంలో మరణించిన సందర్భంలో అతని చిహ్నం ఏదైనా పొంది చితిని పేర్చి నిప్పు ముట్టించి అందు ప్రవేశించి ప్రాణపరిత్యాగం చేసిన స్త్రీ తనతో పాటు తన భర్తను కూడా పాప విముక్తిని గావిస్తుంది. భర్త పరదేశంలో మరణించడం సంభవమైనప్పుడు అతని వస్తువు ఏదైనా ఆనవాలుగా గ్రహించి వెంటనే అగ్ని ప్రవేశం చేసి ప్రాణాలు వీడి స్వర్గలోక యాత్ర చేయడం పతివ్రతన స్త్రీకి పరమ కర్తవ్యము. మరణించిన తన భర్తతోడ బ్రాహ్మణ స్త్రీ మాత్రము చితాగ్ని ప్రవేశము చేయకూడదు. అలా చేస్తే ఆమెకు ఆత్మహత్య మహాపాతకము సంక్రమిస్తుంది. అలా చేసిన స్త్రీకి కానీ ఆమె భర్తకు కానీ స్వర్గము ప్రాప్తించదు అని పద్మపురాణంలో విశదంగా చెప్పబడింది. ఈ సతీ సాగమనం అనేది బ్రహ్మ సమాజం కాలంలో జరుగుతూ ఉండేది. సతీ సాగమనం. భర్త చనిపోతే ఆయన తన యొక్క చితితో పాటు ఆమెను కూడా అగ్నికి దహనం చేస్తూ ఉండేవాడు. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వారి సంఘ సంస్కృతులు వచ్చిన తర్వాత ఇది నిషేధమని న్యాయ వ్యవస్థ కూడా వారిని ఆ చట్టాన్ని తోసివేసింది. భర్తతో పాటు భార్య చనిపోకూడదు, ఆమె బతకాలి, బ్రతికినంత కాలము ఆమె స్వభోగాలతో జీవించాలి అని శాసనం చేసిందనమాట. కాబట్టి బ్రాహ్మణ స్త్రీ ఎన్నడూ తన మరణించిన భర్తతోడ సహగమనం చేయరాదు. ఎందుకు బ్రాహ్మణ స్త్రీ చేయరాదు అంటే ఆమె భగవంతుని యొక్క ప్రతిరూపము. అందుకని భగవన్నామ స్మరణతో నిత్యము జీవించే ఆమె భర్త ఒకవేళ అనారోగ్యం కారణంగా చనిపోయినప్పటికీ ఆమె మాత్రము సహగమనము భర్తతో పాటు సహగమనం చేయరాదు. అలా చేస్తే ఆమె ఆత్మహత్యా దోషము ఆమెకు వస్తుంది. ఆమె ప్రేతాత్మగా తిరుగుతూ ఉంటుంది. ఇది బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞ. మగుడు పోయిన బ్రాహ్మణ స్త్రీ వైదవ్య వ్రతాన్ని పాటించాలి. ఏ వితంతువు ఏకాదశి వ్రతాన్ని పాటించదో ఆమె మరు జన్మమందు కూడా వైదవ్యాన్ని పొందడమే కాక ప్రతి జన్మలోనూ దౌర్భాగ్యతను పొంది బాధపడుతుంది. అది ఏకాదశి వ్రతముకున్న మహత్యము. బ్రాహ్మణ స్త్రీ అయితే ఏకాదశి వ్రతాలను తప్పక నిర్వర్తిస్తుంది. కాబట్టి ఒకవేళ ఆమె భర్త చనిపోయినా ఆమె సహగమనం చేయనవసరం లేదు అనడానికి ఇది కారణం. జిహ్వ చాపల్యం విడక మత్స్య మాంసాది భక్షణం మానక వ్రత నియమాలు ఏవి పాటించక కాలం గడిపిన వితంతువు చిరకాలం నరకాగ్నిలో మగ్గి కడకు కుక్క జన్మను పొందుతుంది. ఏ వితంతువు కులనాశకురాలై దురాచార పరురాలై మైదనం చేయించుకుంటుందో ఆమె నరకయాతనలు అన్నీ అనుభవించడం మీదట 10 జన్మల దాకా ఆడగద్దగాను 2 జన్మలు గుంటనక్కగాను పుట్టి అనంతరం మానవ శ్రీగా జన్మిస్తుంది. ఆ జన్మలో కూడా బాల విధవయ్యి దాసీభావాన్ని పొందుతుంది. ఈ వివరణమంతా విని నరోత్తముడు మరలా అఖిల జగనాంతర్యామి స్వామి నా యందు కృపచూపి మీరు ఇప్పుడు కన్యాదాన ఫలాన్ని వివరిస్తూ దాని యొక్క వాస్తవిక విధానాన్ని కూడా తెలియజేయండి అని భగవానుని కోరాడు. మరి యొక్క సంచికలో మనము కన్యాదానము చేయడం వలన కలిగే ఫలితము ఎంతటిదో అనే విశేషాన్ని తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.